ధ్యానులందరికీ నా హృదయపూర్వక సుమాంజలులు. ఆలోచనా శాస్త్రం, రచన వెంకటేష్ సిద్ధ. ఆలోచనలు నియంత్రించే పద్ధతులు. ఈ జీవన యాత్రలో శరీరం రథం, రథికుడు జీవుడు, బుద్ధి సారథి, మనసు పగ్గం, ఇంద్రియాలు గుర్రాలు, విషయాలు ఆ రథానికి మార్గాలు. దేహం, ఇంద్రియాలు, మనసుతో కూడిన జీవుడు ఈ యాత్రలో భోక్త. ఏ సారథి పగ్గాన్ని అంటే మనసుని బాగా నియంత్రించగలడో ఆ రథికుడు సన్మార్గంలో గమ్యాన్ని చేరుతాడు. కఠోపనిషత్తు. చాలా మంది తరచుగా అనాదిగా అలవాటుగా వస్తున్న ఆలోచనలను నియంత్రించడం చాలా కష్టమని అంటూ ఉంటారు. కొందరు తమ నుంచి వెలువడుతున్న నెగిటివ్ ఆలోచనలను నియంత్రించలేక నిరాశకు గురి అవుతుంటారు. ఒక ట్రాఫిక్ పోలీసు అన్ని వైపుల నుండి వచ్చే అనేక రకములైన వాహనాలను నియంత్రిస్తూ వాటిని తెలివిగా పద్ధతి ప్రకారం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా దారి చూపిస్తాడో అదే విధంగా అనేక రకములైన ఆలోచనలను వివేకంతో సరియైన పద్ధతులను ఉపయోగించి నియంత్రించవచ్చు. అలాగే వాటిని సరియైన దారిలో పెట్టవచ్చు. టీవీలో ఒక ఛానల్లో వస్తున్న ప్రోగ్రాం బాగోలేకపోతే లేదా నచ్చకపోతే వెంటనే మీరు మరో ఛానల్లోకి మారడం ఎలా అయితే సాధ్యమగునో అలాగే అంతే సులభంగా ఆలోచనలు సరికానిది అని తెలిసినప్పుడు వాటిని వదిలి సరియైన ఆలోచనలను చేయడం సాధ్యం అవుతుంది. ఇలా కొన్ని రకాల సరియైన పద్ధతులతో ఆలోచనలను నియంత్రించి జీవితం ఎలాంటి సమస్యలు రాకుండా భవిష్యత్తును మనకు అనుకూలంగా మార్చుకోగలం. థాట్ కంట్రోల్ బై ఏ పాజిటివ్ యాటిట్యూడ్. మీ జీవితంలో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు అనుభవిస్తున్నా అవన్నీ జీవితం అనే బడిలో బోధిస్తున్న పాఠాలే. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు ఎలా స్పందిస్తారనేదే అసలైన మీ వ్యక్తిత్వానికి ప్రతీక. కష్టాలలో ఉన్నప్పుడే మనిషి అసలైన స్వభావం బయటపడుతుంది. ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకునేవాడే మనిషి. అయితే ఎల్లప్పుడూ పాజిటివ్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండండి. మీకు మీరే ఇలా సూచనలు ఇచ్చుకోండి. నా పరిధిలో ఉన్న అన్ని విషయాలను అద్భుతంగా నాకు అనుకూలంగా మార్చుకుంటున్నాను. ఇది నా చేతుల్లోనే ఉంది. అన్ని వైపుల నుండి వచ్చే సానుకూల మరియు ఆవశ్యకమైన ఆలోచనలను మనస్ఫూర్తిగా ఆహ్వానించండి. అన్ని వైపుల నుండి వెలువడే సరికాని అనవసర ఆలోచనలను, ప్రభావాలను వివేకంతో ప్రతిఘటించండి. మీ లక్ష్యాలను సాధించలేమని అనుమానం, నిరాశ ఆవహించినప్పుడు ఇది నిజం, నేను ఖచ్చితంగా విజయం సాధిస్తాను, నా లక్ష్యాన్ని సాధించటానికి ఎంతటి శ్రమనైనా కష్టాన్నైనా భరిస్తాను, నా మనసులో కానీ మాటలో కానీ పనిలో కానీ అసాధ్యం అనేది లేనే లేదు, రాదు, ఈ భూమిపై ప్రతిదీ సాధ్యమే. ఇలా పదే పదే అనుకుంటూ మీకు మీరే ఉత్తేజాన్ని నింపుకోవాలి. దృఢమైన నిశ్చయంతో హృదయాంతరం నుండి ఉప్పొంగే ప్రేమతో చేసే పని ఏదైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అంతే కఠినంగా అనుకున్న సమయంలో అమలు పరిస్తే ప్రతి ఒక్కరూ శక్తివంతులై అద్భుతంగా జీవిస్తారు. థాట్ కంట్రోల్ బై నాన్ కోఆపరేషన్. మీ మనస్సులో స్పందించే మరియు లోనికి ప్రవేశించే చెడ్డ, దుష్ట ఆలోచనలకు సహాయ సహకారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అందించవద్దు. అలాంటి ఆలోచనలకు ఆహారం అందించకుండా దృఢ నిశ్చయంతో సహాయ నిరాకరణ ఉద్యమం చేయాలి. ఎల్లప్పుడూ ఉన్నతమైన అద్భుతమైన ఆలోచనలను చేయడం ద్వారా దుష్ట ఆలోచనలకు ఆహారం లభించక కొద్ది కాలంలోనే మరణిస్తాయి. మీరు ఈ చిన్న సాధన ద్వారా దుష్ట ఆలోచనలను రూపుమాపవచ్చు. మీ మనసు టీవీ చూడాలి అంటే మీరు వెంటనే నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయను, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని నాకు తెలుసు, ఓ మనసా నువ్వు నన్ను మోసం చేయలేవు, ఇప్పుడు నేను మంచి పుస్తకాన్ని చదువుతాను అని దృఢమైన నిర్ణయం తీసుకుంటే ఆ దుష్ట ఆలోచన బలహీనపడి చనిపోతుంది. మనసు సిగరెట్ తాగుతానంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సహాయం చేయను, నన్ను మోసం చేసి నా ఆరోగ్యాన్ని పాడు చేయాలనుకుంటున్నావా, అది అసాధ్యం, నేను కాసేపు ధ్యానం చేస్తాను అంటూ దుష్ట హానికర ఆలోచనలకు ఎలాంటి పరిస్థితుల్లోనూ సహాయం అందించకూడదు. దుష్ట ఆలోచనలకు సహాయ సహకారాలు అందించకపోవడం అనేది బోటులో అలలకు వ్యతిరేకంగా ప్రయాణించడం లాంటిది. మొదట్లో అలలు ఎగిసిపడి ఇబ్బంది పెట్టినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు వెళితే ప్రశాంతమైన సముద్రం ఎలా దర్శనం ఇస్తుందో అలా సాధన తొలి దశలో మనస్సు విననంటూ మొండికేస్తే
సహనంతో, లౌక్యంతో, దృఢమైన సంకల్పంతో మనసుని బానిస చేసుకొని మీరు దానితో అద్భుతాలను సృష్టించవచ్చు. క్రమశిక్షణతో ఉన్న ఆత్మ గొప్ప సంకల్ప శక్తిని కలిగి ఉంటుంది. అప్పుడు అతడి మనసు, ఇంద్రియాలు అతడికి విధేయులై పనిచేస్తాయి. ఆర్ట్ ఆఫ్ థింకింగ్ అవుట్ థాట్స్. మనస్సు అనే తోటలో సరైన ఆలోచనలు, సంకల్పాలు, లక్ష్యాలు అనేవి పూల మొక్కలైతే నెగిటివ్ ఆలోచనలు, సంకల్పాలు కలుపు మొక్కలు. ఒక తెలివైన రైతు తన తోటలోని కలుపు మొక్కలను ఎలా అయితే ఎప్పటికప్పుడు పెరగక ముందే ఏరి పారేస్తాడో, అలాగే మనసులోని నెగిటివ్ ఆలోచనలను జాగ్రత్తగా గమనిస్తూ ఎప్పటికప్పుడు తీసివేయాలి. అలా చేయకపోతే ఈ కలుపు మొక్కలు మనసనే అందమైన తోటను నాశనం చేసి జీవితాన్ని నరకం చేస్తాయి. కత్తిరించిన బల్లితోక బల్లి నుండి విడివడిన తర్వాత కూడా దానిలో ఎంతో కొంత ప్రాణం ఉండి కాసేపు అటు ఇటు కొట్టుకుంటుంది. అలాగే సాధన ద్వారా వదిలించుకున్న దుష్ట ఆలోచనలు అప్పుడప్పుడు బల్లి తోకలాగా కాసేపు అలజడులను సృష్టిస్తుంటాయి. అయితే వీటి గురించి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే అవి అత్యంత బలహీనమైనవి. నీటిలో మునుగుతున్న వ్యక్తి తను కాపాడుకోవటానికి చేతితో దేనినైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడో, అలాగే తీసివేసిన నెగిటివ్ ఆలోచనలు మరలా మనస్సుని ఆక్రమించుకొని స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తాయి. కానీ సాధన పురోగమించే కొద్దీ వాటంతటవే నూనె అయిపోయిన దీపంలా ఆరిపోతాయి. అహంకారం, అసూయ మరియు ద్వేషం చాలా లోతుల్లో మనసు లోపల పొరల్లో నాటుకొని ఉంటాయి. మీరు కొమ్మలను కత్తిరించినట్లు వాటితో ప్రవర్తిస్తే అవి మరలా ఎదుగుతాయి. పై సాధనలు తాత్కాలికంగా అణిచివేయడం లాంటివి చేసినా అవి మరలా మనసులో తిష్ట వేస్తాయి. అందుకే వీటిని తీవ్రమైన సాధనతో వేర్లతో సహా పెకిలించి పూర్తిగా నాశనం చేయాలి. థాట్ కంట్రోల్ బై లవింగ్ వర్క్. మీ మనస్సు ఇంటి నుండి దుష్ట ఆలోచనలను బయటకు పంపించాలని ప్రయత్నం చేసినప్పుడు అవి బలంగా అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తాయి. ఓ మనిషి, దుర్మార్గంగా ఉండకు. నన్ను నీవే ఎప్పుడో నీ మనసులోకి రావటానికి అనుమతినిచ్చావు. మాకు ఇక్కడ ఉండటానికి హక్కు ఉంది. మేము నిన్ను దుష్ట పనులు చేయటానికి ప్రోత్సహిస్తాం, సహాయం చేస్తాం. ఎందుకు మమ్మల్ని పంపించాలని అనుకుంటున్నావు? మేము ఇక్కడి నుండి వెళ్ళటానికి సిద్ధంగా లేము అంటూ దుష్ట ఆలోచనలను మీ నుండి వెళ్ళటానికి ఎంత మాత్రం ఇష్టపడవు. అయితే సాధనను తీవ్రతరం చేసే కొద్దీ వాటి బలం తగ్గి అక్కడ నుండి ఖాళీ చేస్తాయి. పాజిటివ్ ఎల్లప్పుడూ నెగిటివ్ కన్నా శక్తివంతమైనది. వెలుగు ఉన్న చోట చీకటి ఎలా అయితే ఉండదో, అలాగే ఉన్నత పవిత్రమైన ఆలోచనలు ఉన్న చోట మన దుష్ట ఆలోచనల మనుగడ సాగించలేవు. గుర్తుంచుకోండి, ఆలోచనలే నిజమైన చర్యలు. భగవంతుడు మీరు చేసే ఆలోచనే లెక్కలేకి తీసుకుంటాడు. మీ సమయాన్ని ఏదో ఒక పనితో పూర్తిగా నింపండి. ఇంటిని శుభ్రపరచడం, నీటిని తోడుకోవడం, వంట చేయడం, సంగీతం వినడం, పచ్చని పరిశుభ్రమైన ప్రాంతాలలో విహరించడం, యాత్రాస్థలాలను, దేవాలయాలను దర్శించడం, మంచి పుస్తకాలు చదవడం, సేవ చేయడం, ధ్యాన సాధన, ఇవన్నీ మిమ్మల్ని ప్రశాంతమైన మానసిక స్థితికి తీసుకువెళ్ళడానికి దోహదపడతాయి. సరైన శిక్షణ తీసుకున్న మనసు మాత్రమే అన్ని రకాల చెడు ఆలోచనలను అడ్డుకోగలుగుతుంది. అలాగే శిక్షణ ఇచ్చిన మనసు మాత్రమే అద్భుతమైన ఆలోచనలను జనింపజేస్తుంది. అప్పుడు మాత్రమే గొప్ప చర్యలు ఉత్పన్నమవుతాయి. ఆలోచనలపై విజయం సాధించగలిగితే అవి అన్ని పరిమితుల నుండి, బలహీనతల నుండి, అజ్ఞానం, దుఃఖం, మరణం ఇలా అన్నింటిపైన విజయం సాధించినట్లే. మనసులో జరిగే అంతర్యుద్ధం మిషన్ గన్స్ తో జరిగే బయట యుద్ధం కన్నా ప్రమాదకరమైనది. మొదట ఆలోచనలను జయించండి. ఆ తర్వాత ఈ ప్రపంచాన్ని సులువుగా జయించగలుగుతారు. థాట్ కంట్రోల్ బై నెపోలియన్ మెథడ్. నెపోలియన్ తన ఆలోచనలను తన నియంత్రణలో ఉంచుకోవటానికి తనదైన పద్ధతిని పాటించేవాడు. దీని ద్వారా అతడు ఎన్నో అద్భుత విజయాలను సొంతం చేసుకున్నాడు. అతడు ఆహ్లాదకర, ఆనందకర విషయాల గురించి ఆలోచన చేయాలనుకున్నప్పుడు మనసులో ఉన్న అన్ని బాధాకరమైన విషయాలను, సంఘటనలను ఒక గదిలో వేసి దానికి తాళం వేసేవాడు. అలాగే అన్ని ఆనందకరమైన, అద్భుత విషయాలను కలిగి ఉన్న గది తాళం తెరిచేవాడు. ఒకవేళ అతడు నిద్రపోవాలనుకున్నప్పుడు మనసులో ఉన్న అన్ని గదులు మూసేసేవాడు. ఇలా తనదైన పద్ధతిని ఉపయోగించి తన ఆలోచనలను బానిస చేసుకున్నాడు. మీరు ఒక వస్తువుపై గాని, విషయంపై గాని ఆలోచన చేస్తున్నప్పుడు ఇతరత్ర ఏ ఆలోచనలు మీ మనసులోనికి రానీయకూడదు. మీరు ఎంచుకున్న వినటానికి సంబంధించిన గది మాత్రమే తెరిచి మిగతా అన్ని గదులను మూసివేయాలి. కోతులు, వీధి కుక్కలు, గాడిదలు, పిల్లులు లాంటి జంతువులు
లోనికి ప్రవేశిస్తుంటే ఎలా అయితే వెళ్ళగొడతారో లేక తలుపులు మూసివేస్తారో, అలాగే దుష్ట ఆలోచనలు మనస్సునే ఇంటిలోనికి ప్రవేశిస్తుంటే జాగ్రత్తగా ఉండి మనసు తలుపులను మూసివేయాలి, లేక వాటిని బయటకు వెళ్ళగొట్టాలి. కొన్ని దుష్ట ఆలోచనలను నియంత్రించగలిగితే మీరు ఎంతో శక్తిని పొందుతారు. ప్రతి క్షణం ఎంతో జాగ్రత్తగా ఉంటూ మీ ఆలోచనలను పరిశీలించండి. థ్యాంక్ యూ.